Namaste guys. I was here at another hidden, unexplored, beautiful and one of the tallest waterfalls. And this is just 60 kilometers away from Vishakhapatnam city. వాటర్ పేరేంటి తమ్ముడు ఊరి పేరేంటి అలిపాడు వాటర్ అయితే చూడండి చాలా అంటే చాలా ఎత్తు నుంచి పడుతుంది అండ్ ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఓవర్ 300 మీటర్స్. కానీ ఒక సింగిల్ డ్రాప్లో కాకుండా స్టెప్ బై స్టెప్ ఒక 3 to 4 స్టేజెస్ అయితే ఉన్నాయి. ఈ తమ్ముళ్ళు ఇద్దరు అయితే చాలా అంటే చాలా ఈజీగా ఒక జస్ట్ 20 minutesలో అంత ఎత్తు ఎక్కేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దేర్ ఫిట్నెస్ లెవెల్స్. There isn't any video or pictures of this waterfall on any social media platforms, therefore I believe this is the first one. So I'd request you guys to share this video with your friends and waterfall lovers. And at the same time, I wouldn't say it is an unexplored waterfalls, but I am 100% sure that very few people, I mean very few people know about this falls. ఇది వచ్చేసి విలేజ్ ఎంట్రన్స్. మీరు చూసినట్లయితే ఒక పక్క విలేజ్ ఫీల్ అయితే ఉంటుంది. సో ఆ అట్మాస్ఫియర్ అంతా చూసినట్లయితే అండ్ ఇక్కడ నుంచి అయితే ఒక 1.5 కిలోమీటర్ హైక్ ఉంటుంది. పెద్దగా కొండలు ఎక్కి దిగక్కర్లేదు, జస్ట్ పాత అయితే తెలిసి ఉండాలి. హైక్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పాత ట్రైల్ అయితే ఉంది. సో ఐ ఫెల్ట్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ గైడెన్స్, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ ఫర్దర్ the trail fades away and అక్కడ నుంచి ఏ డైరెక్షన్లో వెళ్ళాలో తెలిసి ఉండాలి, which is why guidance from locals is very important here. ఓకే. As you can see, వెళ్ళే కొద్దీ పాత్ కొంచెం ఇబ్బందిగా లేదా కష్టంగా ఉంటుంది. And as I said earlier, as you progress further, the path becomes difficult and here's where guidance is very important. సో మీరు చూసినట్లయితే ఇలాంటి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ దారిలో చాలా కనిపిస్తాయి. యూ విల్ కమ్ అక్రాస్ సెవెరల్ స్మాల్ వాటర్ ఫాల్స్ ఆన్ ద వే. అండ్ ఇక్కడ ఒక స్లైడింగ్ రాక్ ఉంటుంది మధ్యలో. ఆన్ ద వేలో ఒక స్మాల్ బ్రేక్ తీసుకున్నాము. లోకల్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రమ్ ద వే దే ఆర్ స్లైడింగ్ అండ్ హ్యావింగ్ ఫన్, ఐ బిలీవ్ దే ఫ్రీక్వెంట్లీ విజిట్ దిస్ ప్లేస్. After a short break, we started our hike back to the waterfalls, and as I said earlier, there is no proper trail or path to follow, and here's where locals guidance is very important. ఈ మధ్యలో అయితే పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉంటాయి, అవన్నీ ఎక్కి క్రాస్ చేయాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ అంత ఎక్కువేం కాదు. ఫైనలీ ఒక 45 minutes తర్వాత వాటర్ ఫాల్స్కి అయితే చేరుకున్నాము. ఆ బ్రో చూడండి ఎంత ఈజీగా స్పైడర్ మ్యాన్ లాగా కొండ ఎక్కేస్తున్నాడు. ఈ బ్రో అయితే ఫుల్ ఫిట్గా ఉన్నాడు, మంచి మసిల్స్తో. బీయింగ్ ఫిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ 15 to 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఆన్ అ డైలీ బేసిస్ is a must. You know, this has nothing to do with this waterfalls, but I'm just saying. మొత్తం వాటర్ ఫాల్స్ హైట్ వచ్చేసి ఈజీగా 400 meters పైనే ఉంటుంది. ఈ ఇద్దరు బ్రోస్ అయితే ఒక 20 minutesలో ఈజీగా మొత్తం టాప్ ఆఫ్ ద వాటర్ ఫాల్ పాయింట్కి అయితే ఎక్కేశారు. గ్రేట్ స్టామినా ఐ షుడ్ సే. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ బీయింగ్ ఫిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
సో నా ఆపోజిట్ వ్యూ చూసి 400 మీటర్స్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఆ పైకి వెళ్తే తెలిసింది ఏంటంటే ఇంకొక డైరెక్షన్లో ఇంకా ఒక 200 మీటర్స్ పైనుంచే వాటర్ పడుతుంది. I believe this is one of the tallest waterfalls near to Visakhapatnam. It is a huge waterfalls and it's really strange that no one knows about this waterfall. I mean, usually ఇంత పెద్ద వాటర్ఫాల్ అంటే చాలా ఫేమస్ అవ్వాలి. సో వాటర్ఫాల్స్ లొకేషన్ వచ్చేసి చోడవరం తర్వాత వడ్డాది జంక్షన్ దగ్గర పాడేరు వెళ్ళే దారిలో కాకుండా లెఫ్ట్లో వడ్డాది కింతలి రోడ్ తీసుకోవాలి. The best way to reach this fall is to take help of Google Maps and set directions to Pedayeru Reservoir. Pedayeru Reservoir ki directions set chesi, once you reach the reservoir, you can take help from the locals for directions or guidance to reach the village Mallipadu. సింపుల్గా అయితే రిజర్వాయర్ నుంచి రైట్ తీసుకోవాలి. అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది, మీరు ముందుగా వీడియోలో చూసినట్టయితే. సో రెయినీ సీజన్లో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఒకటే రోడ్ లాస్ట్ వరకు, మరి లాస్ట్లో ఒక వాటర్ స్ట్రీమ్ వస్తుంది, అక్కడ వెహికల్స్ పార్క్ చేసి అక్కడ నుంచి విలేజ్కి ఒక 200 మీటర్స్ అయితే ఉంటుంది. విలేజ్ నుంచి యాజ్ ఐ సెడ్ ఇట్స్ 1 కిలోమీటర్ ట్రెక్ ఆర్ హైక్. పెద్దగా కొండలు అయితే ఏమి ఎక్కి దిగక్కర్లేదు, కానీ దారి తెలిసి ఉండాలి. ఈ వాటర్ ఫాల్స్ కనుక ఎవరైనా వెళ్ళాలనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇన్ కేస్ యూ నీడ్ హెల్ప్ ఆర్ గైడెన్స్, ఐ కెన్ షేర్ ద కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద 2 brothers who helped us with the directions. I believe they are available during the weekends only. If you're still watching and if you like this video, please leave a like. That really means a lot. And let me know in the comment section, how do you feel about this waterfall? I mean, such a huge waterfalls and very less people know about it. It's strange, right? And I'm not sure if this is a seasonal waterfalls. I will surely try and visit during the summer to check it out. If you still watching the video, don't forget to leave a like, share this waterfalls, share this video with your friends. Subscribe to my channel, Vizag Waterfalls, if you haven't. Please avoid plastic, which is very important. Please take care of our nature so it takes better care of our future. Thank you for your time. Take care.